ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ఈరోజు ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుకు నేను ఎంతో కృతజ్ఞై ఉన్నాను. గమనించండి, రోజు రోజుకి మరి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అనేక ప్రాంతాల్లో కూడా ఈ మతోన్మాదులు అనేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా భయంకరంగా పెరిగిపోతూ ఉన్నారు. గమనించండి, ఈరోజు ఒక వీడియోలో నేను చూసింది ఏంటంటే, ఆంధ్రాలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో మరి హిందువులు క్రైస్తవులు కలిసి చక్కగా దేవుని పనుల్లో అన్నిట్లో ఒక అన్నదమ్ముల్లా ఒక తల్లి బిడ్డల్లా కలిసి ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి కొంతమంది మతోన్మాదులు ఆ ప్రాంతానికి వెళ్ళి మరి క్రైస్తవులకు మరి హిందువులు సపోర్ట్ చేయటం ఏంటి, చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మతోన్మాదులు ఆ ప్రాంతానికి వెళ్ళి పనిమాల హైదరాబాద్ నుంచి మరి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి భయంకరమైన అలజడి చేసి మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, మరి మరియమ్మ తల్లి మరి పరిశుద్ధురాలు కాదు అని చెప్పేసి భయంకరంగా వల్గర్గా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, భయంకరంగా కొంతమంది మతోన్మాదులు మత పిచ్చి ఎక్కినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఒక అన్నదమ్ముల్లాగా ఒక తల్లి బిడ్డల్లాగా కలిసి ఉంటున్నటువంటి ప్రాంతాల్లో కూడా చిచ్చుబెట్టి మరి భయంకరంగా మరి కుటుంబాలను అల్లరి చిల్లరిగాను కల్లోలంగా చేస్తున్నారు. గమనించండి, ఒక్క ఊరిలో పుట్టి ఒక్క ఊరిలో పెరిగి అన్నదమ్ముల్లా ఉండవలసిన వారు భయంకరంగా ఒకరి మీద ఒకరు కక్షలు కట్టుకొని భయంకరమైన పరిస్థితులు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ కొరకు మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళెప్పుడూ మనతో ఉండరు, కానీ ఒకటి ఊరిలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు మనం అంతా కలిసి ఉండాలి ఊరన్న తర్వాత. కాబట్టి వాళ్ళు కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఎవరైతే మాట్లాడతారో అటువంటి వారికి మీరు బాగా బుద్ధి చెప్పండి. అలాంటి వారిని మీ గ్రామంలోకి వచ్చి కులం పేరు కానీ మతం పేరు కానీ ఎవరైనా ఎత్తినట్లయితే బుద్ధి చెప్పి చెప్పుతో కొట్టినట్లుగా వాళ్ళకి మరి చెప్పి వాళ్ళని అక్కడి నుంచి మీరు పంపించండి, లేకపోతే మీ ఊరిలో వీళ్ళు పాడు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే ఒక దేవుని సేవకుడిగా మీ మేలు కోరి నేను చెప్తా ఉన్నాను. అది కూడా వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు మరి బైబిల్లో ఎక్కడైనా కూడా ఒక్క మాట అయినా మంచి మాట ఉందా అని వాళ్ళు అన్నారు. బైబిల్ అంతా కూడా మంచి మాటలే, ఇది పరిశుద్ధ గ్రంథము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఎక్కడ కూడా దేవుడు పాపాన్ని ఒప్పుకోలేదు, పాపాన్ని ఆయన ఖండించాడు. పాపం చేసిన వారిని ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని ఆయన ఖండిస్తూనే వచ్చాడు. ఆయన పాపాన్ని ప్రేమించలేదు, కానీ ఆయన పాపిని ప్రేమించాడు. ఆ పాపిని ప్రేమించాడు కనుకనే పాపుల కొరకు ఆయన ఆ యొక్క కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా ప్రతి పాపిని కూడా పరిశుద్ధముగా ఆయన రక్తముతో కడిగి వారిని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్చి మరి దేవునికి వారికి మధ్యలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క పాపమును తొలగించి పరలోకానికి వారసులుగా ఆయన చేశాడు. ఈ లోకంలో మరి దేవుడు ఆయన మానవుడిగా వచ్చి మరి ఎంతో త్యాగము చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి దేవుణ్ణి పట్టుకొని ఎంతో మంది ఎన్నో రకాలుగా మతోన్మాదులు వారి నోటికొచ్చినట్లుగా మరి పబ్లిక్గా భయంకరంగా రోడ్ల మీద వాళ్ళు తిడుతున్నారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వారికి ఇంత కూడా ఇన్నిత జ్ఞానము లేదు. వాళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్మిన వారైతే ఈ రకంగా మాట్లాడరు. మరి సమాధానకరంగా మాట్లాడకుండా భయంకరంగా వల్గర్గా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వారికి మీరు బుద్ధి చెప్పండి. బైబిల్ చెప్తా ఉంది, గలతీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 5వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట ఉంది, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూడండి, ధర్మశాస్త్రం అంతయు బైబిల్ మొత్తం బైబిల్ అంతా కూడా ఒకే ఒక్క మాటతో సంపూర్ణం చేయబడింది. ఆ ఒకే ఒక్క మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. బైబిల్లో ఇంత స్పష్టముగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ గ్రంథములో కూడా ఈ మాటలు రాయబడలేదు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి భూమి మీద, కానీ ఈ మాట చెప్పింది ఒక బైబిల్ ఒక్కటే. ప్రేమించండి అని చెప్పింది బైబిల్ ఒక్కటే. నీ పొరుగు వారిని ప్రేమించండి. నిన్ను వలే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో
నీ పొరుగువానిని కూడా నువ్వు అలాగే ప్రేమించు. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాని కుటుంబాన్ని కూడా నువ్వు అలాగే ప్రేమించు. నీ శత్రువుని ప్రేమించు. నిన్ను హింసించు వారిని ప్రేమించు. నిన్ను నీకు ఇబ్బందులు కలుగు చేసేవాడిని కూడా ప్రేమించని చెప్పి బైబిల్ ఒక్కటే చెప్తుంది ఈ మాట. ఏ గ్రంథాల్లో కూడా ఈ మాటలు లేవు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి నిత్య మహిమను పరలోకాన్ని వదిలిపెట్టుకొని ఆయన కేవలము మానవులమైన మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమించాడు. నశించిపోతున్నటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. అందుకన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. గమనిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? యేసు క్రీస్తు అంటే ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను ఈ లోకానికి పంచాడు. ప్రేమంటే ఏంటో తెలియనటువంటి వారికి కూడా ఆయన ప్రేమ గురించి బోధించాడు, ప్రేమను గురించి మాట్లాడాడు. ఆయన ప్రేమ అనేకులకు పంచాడు. వ్యభిచారము చేసిన స్త్రీని రాళ్లతో కొడుతున్నప్పుడు, అనేక మంది ప్రజలు రాళ్లతో కొడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట అక్కడ మాట్లాడాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మీలో పాపము చెయ్యని వారు ఎవరైనా ఉంటే ఈమె మీద రాయి వేయండి అని చెప్పాడు. ఈరోజు అనేక మంది మతోన్మాదులు క్రైస్తవుల మీద రాళ్ళు వేస్తున్నారు. భయంకరంగా బూతులు తిడుతున్నారు. భయంకరంగా వారికి నోటికొచ్చిన వలగర మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీలో ఎవరైనా మీరు చేసే పని మీకు అది కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ చూస్తున్న వారికి అది అనిపించట్లేదు. ఎవరో మీకు డబ్బులు ఇచ్చి ఇలాంటి పనులు చేయిస్తున్నారేమో ఒకసారి గమనించండి. దేవుడు చూస్తున్నాడు. తగిన సమయంలో మీ మీద ఖచ్చితంగా దేవుని ఉగ్రత వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. ఆయనకు కరుణామయుడు అని పేరు ఉంది. ఆయన కరుణామయుడు. ఈరోజు మీరు గుంపులుగా వెళ్ళి మాకు శక్తి ఉంది, మాకు బలం ఉంది, మాకు పలుకుబడి ఉంది అని చెప్పేసి మీరు ఏమైనా చేస్తున్నారేమో కానీ ఒకరోజు ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపడాల్సినటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభును స్తుతించక తప్పదు. ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభును స్తుతించాలి. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. అది తప్పదు. అది నేను కాదు, అది బైబిల్ లేఖనాలే చెప్తున్నాయి. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. ఈరోజు మీరు అనుకోవచ్చు, మేము బాగున్నామని. ఏదో ఒక రోజు నీకు సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు, క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా పౌలుని దేవుడు దర్శించాడు. సౌలుగా ఉన్నప్పుడు దర్శించాడు. దేవుని వెలుగు తాకినప్పుడు ఆ వ్యక్తి యొక్క 2 కళ్ళు పోయినాయి. గుడ్డివాడై, అంధుడై, ఆయనలో ఉన్న గర్వం దిగిపోయింది, అహంకారం దిగిపోయింది. ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా దేవుడు దర్శించే రోజు వస్తుంది. ఆ రోజు మీలో ఉన్న అహంకారం, గర్వం దిగిపోయి మీ మోకాళ్ళు ఆయన ఎదుట వంగుతాయి. సౌలు మోకాళ్ళు ఎలాగైతే దేవుని ఎదుట వంచాడు, ఆయన అంటాడు, ఒకప్పుడు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, కానీ ఇప్పుడు మాత్రము నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు అపోస్తలుడైన పౌలు. మరి సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని కూడా దర్శించే రోజు వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో, మేము ఎలా చేస్తే అలాగా మాదంతా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని ఉగ్రత ఖచ్చితంగా మీ మీదకి వస్తుంది. ఆ రోజు మీరు తట్టుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు క్రైస్తవులు నోరు తెరచి మాట్లాడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు ఒక్క మాట చెప్పాడు. ప్రభు, మీరు కాదు తీర్పు తీర్చేది అన్నాడు ఆయన. మీరు కాదు, నేను తీర్పు తీర్చేవాడని అన్నాడు. మీరు కాదు పగ తీర్చుకునేది, నేను అన్నాడు ఆయన. నేను. మీ శత్రువుని మీరు ప్రేమించండి, నీ పొరుగు వారిని ప్రేమించండి, నేను హింసిస్తున్న వారు, ద్వేషిస్తున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. ఆ ఒక్క మాటే ఈరోజు క్రైస్తవులను కట్టిపడేసింది. లక్షలాది మంది, కోట్లాది మంది క్రైస్తవ ప్రజలు కూడా దేవుని మాటకు వారు కట్టుబడ్డారు.
ఒకే ఒక్క మాటకు కట్టుబడిపోయారు. దేవుని ప్రేమకు వారు కట్టుబడిపోయారు. దేవుని మాటను వారు అతిక్రమించి బయటికి రాలేక, దేవుని ప్రేమ కలిగి ఎన్ని హింసలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు కలుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు సహించి హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే అది కేవలము దేవుని ప్రేమ. అది చేతగాని తనము కాదండి. వాళ్ళు చేతగాని తనము కాదు, అది దేవుని ప్రేమ చేత వాళ్ళు ఆగుతున్నారు. ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవత్వం విస్తరించబడి ఉంది. ప్రపంచవ్యాప్తముగా విస్తరించబడింది కొన్ని వందల దేశాల్లో. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని ఎదిరించలేక కాదు, దేవుని మాటకు వాళ్ళు విలువిస్తున్నారు. దేవుని మాటను వారు గౌరవిస్తున్నారు. దానిని మీరు చేతగాని దాన్ని తనముగా దాన్ని మీరు తీసుకొని వాళ్ళు ఎంతో మంది దేవుని పిల్లల్ని మీరు హింసిస్తున్నారు. దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ పాదాలకు వందనాలు నాయన. మరొక్కసారి నీ పాద సన్నిధులకు రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రపంచవ్యాప్తముగా నా తండ్రి మతోన్మాదులు చెలరేగిపోతున్నారు ప్రభువా. అనేక మంది క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ సేవకులను, క్రైస్తవ బిడ్డలను ఎంతో భయంకరముగా వల్గర మాటలతో దూషిస్తూ, బూతులాడుతూ, సంఘాలను కూలుస్తూ భయంకరమైనటువంటి నాయన హింసకు గురి చేస్తున్నారు ప్రభువా. ఇటువంటి వారిని మీరు దర్శించండి అయ్యా. పౌలును సౌలుగా ఉన్నప్పుడు మీరు ఎలా దర్శించారో ఆ విధంగా దర్శించి వీరికి బుద్ధిని కలుగుజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వీరికి మారు మనస్సును మీరు అనుగ్రహించండి అయ్యా. వీరి జ్ఞానోదయము కలుగు చేయండి ప్రభా. అయ్యా, వారిలో ఉన్నటువంటి ఆ వంకరతనాన్ని మీరు తీసివేయి ప్రభా. వారి తెలుసో తెలియకో చేస్తున్న ఈ పొరపాట్లను మీరు క్షమించండి అయ్యా. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మీరు సిలువలో మీరు పలికి ఉన్నారు ప్రభువా. నీ ప్రేమ వారికి తెలియక ఈనాడు ఎంతో మంది బైబిల్ని దూషిస్తున్నారు, సేవకులను దూషిస్తున్నారు, క్రైస్తవ బిడ్డలను దూషిస్తున్నారు ప్రభువా. ఎంతగానో హింసిస్తున్నారు అయ్యా. వాళ్ళందరినీ దర్శించి వారికి మారు మనసు దయచేయండి. నీ కాపుదలందరికీ, దేవుని బిడ్డలందరికీ ఉంచండి. ఎక్కడైతే హింసకు పాలైనటువంటి సంఘాలు, సేవకులు, బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ దర్శించి వారు కోల్పోయిన వాటికంటే మరలా అత్యధికమైన కృప వారికి అనుగ్రహించి వారిని బలపరిచి, దీవించి, స్థిరపరిచి అదే ప్రాంతాల్లో హెచ్చించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.